Greetings all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from 2 Corinthians chapter 12 verse 9. It says in the Bible very clearly, "But he said to me, my grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore I will boast all the more gladly about my weakness, so that Christ's power may rest on me." So powerful promise that God has been giving to each one of us on today's morning. It says in the Bible, "My grace is sufficient." To give a little more background on this one, well, Paul has been pleading Jesus Christ to take away the problem that he had. 3 times he pleaded to Jesus Christ. 3 times he pleaded to God. But then it says in the Bible, the God says to him, "My grace is sufficient for you." నా కృప నీకు చాలును. నీలో ఉన్న ప్రతి బలహీనత, నీలో ఉన్న ప్రతి వీక్నెస్ను కప్పడానికి నా కృప ఒక్కటి నీకుంటే చాలు అనే గొప్ప వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. సో పవర్ఫుల్ ప్రామిస్ దట్ గాడ్ హస్ బీన్ గివింగ్ ఈచ్ వన్ ఆఫ్ us. మనం కూడా అనేకసార్లు మన జీవితాల్లో కూడా ఏ విధంగా పౌలుకున్నటువంటి ఏదైతే సమస్య ఉంటుందో అలాంటి సమస్యల్లో మనం అనేకసార్లు కృంగిపోతుండొచ్చు. అనేకసార్లు మన జీవితాల్లో మరి కష్టాల్లోను, నష్టాల్లోను, మరి ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, మరి సిక్నెస్ ఇష్యూస్లోను, ఫైనాన్షియల్ లాసెస్లో అనేకసార్లు ఇరుకు ఇబ్బందులు ఉంటున్నప్పుడు దేవుని దగ్గరికి మనం మొర పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకున్నటువంటి సిక్నెస్ కానీ మనకున్నటువంటి కష్టము సంపూర్ణంగా ఆయన తీసేయలేకపోవచ్చు. కానీ ఆయన కృప మన మీద ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం, మనకున్నటువంటి ప్రతి వీక్నెస్, ప్రతి డెఫిషియన్సీ, ప్రతి లోపాన్ని సవరించే గొప్ప కృప మనందరికీ దయచేసే గొప్ప దేవుడు. అంతేగాని మనం ఏదైతే మనం అడిగామో సంపూర్ణంగా ఒక్కొక్కసారి దేవుడు అన్నిటినీ మనకి ఇవ్వలేడు. ఎందుకంటే మన దేవుడు వాట్ హీ నోస్ ఈస్ దిస్ బెటర్ దాన్ అస్. హీ నోస్ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గివింగ్, హీ నీడ్ టు గివ్ టు అస్. అనేకసార్లు మనం అనుకుంటున్న దేవా, నేను అనేక సంవత్సరాలుగా, అనేక రోజులుగా, అనేక నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకున్నటువంటి ఈ లోపము జాబ్ ఏరియాలో అయితే అనేక ఏరియాస్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మొర దేవుడు వినప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాము దేవుని మీద మనకు కోపం వచ్చి, మరి దేవుడు మరి ఎందుకు నేను దేవుని సన్నిధిలోకి రావాలి, ఎందుకు నేను సండే చర్చికి వెళ్ళాలి, ఎందుకు నా జీవితంలో మరి దేవుడు అనే వ్యక్తితో నా సంబంధం కలిగి ఉండాలి అని మనం ఒక్కొక్కసారి నిరాశతో ఈ లోకంలోకి మనము కృంగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మన దేవుడు ఆయన మనందరికి ఇస్తున్న గొప్ప వాగ్దానం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒకటి దేవుడు మనందరికి చెప్తున్నట్టు వాగ్దానము, ఇమాజిన్ దట్ హిస్ పవర్, హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ఆయన కృప నీ మీద ఉంటే చాలు, నీకు ఎలాంటి కష్టాన్నైనా తీసేసే గొప్ప దేవుడు. సంపూర్ణంగా తీసేయకపోవచ్చు, బట్ నీకున్నటువంటి సమస్యలో నుంచి బయటికి తీసుకురాగల గొప్ప దేవుడు. నీకున్నటువంటి వీక్నెస్ను స్ట్రెంగ్తన్ చేసే గొప్ప దేవుడు. మరి పౌలు ఎంతో గొప్ప సేవ చేశాడు. అయినప్పటికీ ఒక్కొక్కసారి మరి దేవుడు 3 సార్లు దేవుని దగ్గర మొర పెట్టుకున్నాడు, దేవా నాకున్నటువంటి ఈ లోపాన్ని తీసేయని. కానీ దేవుడు మరి పౌలుతో అన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. మరి పౌలుతో అన్నటువంటి దేవుడు మరి నీతో నాతో కూడా మరి ఈ ఉదయ కాలంలో నువ్వు ఏ బాధలో ఉంటున్నావో, ఏ ఇబ్బందిలో ఉంటున్నావో దేవుడు మనందరితో చెప్తున్నట్టు వాగ్దానం అంటే, నా కృప మీ అందరి మీద ఉంటుంది, నా కృప నీకుంటే చాలు, సమస్తాన్ని నువ్వు నా మీద వదిలేయి అనేదే దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. సో లెట్స్ హ్యావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly, while Paul has been pleading God 3 times about the deficiency that he had in his life, but then God told him, God had given him a promise, my grace is sufficient for you. Then the Bible says he all the more gladly he had done the work of God wonderfully. మరి ఆయనకున్నటువంటి ప్రతి లోపాన్ని, ఆయనకున్నటువంటి ప్రతి విధమైన కష్టాన్ని దేవుని దగ్గర మొరకు పెట్టుకున్నప్పుడు దేవుడు మరి నా కృప నీ మీద ఉంది అనే గొప్ప వాగ్దానము ఆ రోజుల్లో పౌలుకి ఇచ్చినటువంటి వాగ్దానము మరి చూస్తున్నట్టు బిడ్డలందరికీ అలాంటి గొప్ప వాగ్దానం ఇవ్వడానికి దేవుడు మరి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మరి నిరాశతో ఉండకుండా, ఒక్కొక్కసారి మన ప్రేయర్స్ ఆన్సర్స్ రానప్పుడు మరి ఆయన మీద మనము నింద వేయకుండా, మరి నా దేవుని కృప
నా మీద ఉంది అనే ఒక వాగ్దానంతో, let the people who's been watching this video, let those people receive the strength right now wherever they go, what are the areas, what are the jobs that they do, in which location they work, wherever they are. Let those people believe that His grace has been with those people. His grace has been with all the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. Let those people receive strength right now. We also pray for the people who's been in the beds in the hospitals because of various diseases, and let those people receive healing right now in the name of Jesus Christ. We pray all these things. Amen and amen. Thank you for everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.